రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సాయి కృష్ణ కేసుకి సంబంధించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారింది. దీనిలో ఇప్పుడు కూడా ఎంటర్ అయ్యారు అనేది అయితే వినిపిస్తుంది. మరి ఏం మాట్లాడారు, అసలు వాళ్ళని పరామర్శించినప్పుడు ఏం జరిగింది, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సాయి కృష్ణ కేసు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కాంట్రవర్షియల్ గా మారింది. అలాగే రాజకీయ నాయకులు, విపక్షాలకు కూడా ఇది ఒక ఛాన్స్ లాగా మాట్లాడుతూ ఉన్నాయి. సో ఈ కేసుని తీసుకుంటే అసలు ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్ ఏముంది, అలాగే చంద్రబాబు ఏం మాట్లాడారు, అసలు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారా, లేకపోతే ఏం జరిగింది? సాయి కృష్ణ కేసు ఒక కొలిక్ వచ్చేసినట్టుగా చెప్తున్నారు. మొన్నటి వరకు అది సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు ఎంట్రీతో అదొక కొలిక్కి, అంటే డ్యామేజ్ కంట్రోల్ అనేది చంద్రబాబు చేసేసాడు అని చెప్తున్నారు. సో లేటెస్ట్ గా ఏం జరిగిందంటే, మనకి బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే గాదే సాయి కృష్ణ ఈ అబ్బాయి మే 9న పోలీసులు ఎత్తుకెళ్లారు. అంటే ఇతను మార్కాపురంలో పనిచేసుకునేవాడు. అంతకుముందు జైలుకి వెళ్ళి ఒక మర్డర్ కేసులో నవీన్ రెడ్డి అనుకుంటా అతన్ని చంపిన కేసులో జైలుకి వెళ్ళొచ్చి మార్చిలో బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఉంటే పోలీసులు బెడద ఉంటుందని మార్కాపురం వెళ్ళి అక్కడ ఏదో డైలీ వేజ్ జాబ్ ఒకటి చేసుకుంటున్నాడు. సో తల్లి ఇక్కడే ఉంటుంది, కృష్ణలంకలో మేనమామ ఉంటారు. సో 9న ఈమెను కృష్ణలంక పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని మా సిఐ గారు రమ్మంటున్నారంటే ఈమె వెళ్ళింది. అక్కడ సిఐ ఈమెను దుర్భాషలాడాడని, నువ్వు నీ కొడుకుని చంపేస్తున్నావు, దండ రెడీ చేసుకో అని చెప్పాడని చెప్పింది. ఆ తర్వాత 4 రోజులు తిరిగితే ఫోన్ ఇచ్చారు. ఫోన్లో కూడా అతనితో కొడుకుతో మాట్లాడిన రికార్డ్స్ అవన్నీ తీసేసి ఫోన్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె వాళ్ళ తమ్ముడు, అంటే ఈ అబ్బాయిల మేనమామ, వీళ్ళు కాపు సామాజిక వర్గం. సో వీళ్ళు ఏంటంటే జనసేనలో ఉంటారు. సో జనసేన నాయకుల్ని కలిశారు, లోకల్ నాయకుల్ని కలిస్తే వాళ్ళు బేరాలు మాట్లాడుకోండి, సెటిల్ చేసుకోండి అని అనడం మొదలుపెట్టారు. సో వీళ్ళకి ఏంటంటే అనుమానం ఏమొచ్చిందంటే, అంటే కొంతమంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే చాలా మంది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. పోలీసులకి పాత క్రిమినల్స్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తుంటారు. అట్లాగే కొంతమంది కానిస్టేబుల్ కూడా సింపథెటిక్గా ఉంటారు, కొట్టడం చూడలేకుండా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. తూత్తుకుడిలో కూడా అదే జరిగింది. తూత్తుకుడిలో 8 మంది పోలీసులకి మరణశిక్ష పడిన కేసులో ప్రధానంగా ఒక మహిళా కానిస్టేబుల్ సాక్ష్యమే ప్రధానంగా నిలిచింది. ఇక్కడ కూడా అలాగా వీళ్ళు కొంతమంది వీళ్ళకి చెప్పారు, మీ వాడిని తీసుకొచ్చారు, గోర్లంతా కూడా పీకేసి భయంకరంగా టార్చర్ చేసి చంపేశారు. చంపిన తర్వాత బాత్రూంలో శవాన్ని పెట్టారు. అక్కడ నుంచి అర్ధరాత్రి 2 కానిస్టేబుల్ బండిలో పెట్టుకొని శ్మశానానికి వెళ్ళి కాల్చేశారు అనేది వీళ్ళకి చెప్పారు. దాంతో వీళ్ళు ఇటు జనసేన నాయకుల్ని కలిశారు, కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కలిశారు. వీళ్ళందరినీ కలిస్తే వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఇదంతా ఎందుకు నువ్వు ఇది చేస్తావు, అయిపోయింది, మీ వాడి పని అయిపోయింది, సెటిల్ చేసుకోండి అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, తీసుకొని సైలెంట్ అవ్వండి అనేది వీళ్ళకి చెప్పారు. దాంతో వీళ్ళు విధి లేకుండా ఇంకా వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతేన్నా మనకి ఇది ఇష్యూ ఓపెన్ అవుతుందని అనుకున్నారు. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది అడ్వకేట్స్ వీళ్ళకి సహాయం చేశారు. అక్కడ బార్ కౌన్సిల్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది వచ్చి హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశారు. హైకోర్టు అడిగింది వీళ్ళని, మా దగ్గర లేదు, మేము అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు. అరెస్ట్ చేయనప్పుడు అతను ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేసి మాకు కోర్టుకి 29 లోపల పెట్టండి అనేది కోర్టు చెప్పింది. ఇప్పటికీ ఆ 29 డెడ్ లైన్ అలాగే ఉంది. ఇప్పటి వరకు కోర్టుకి వీళ్ళు పెట్టలేదు. 29 కోర్టుకి వీళ్ళు పెడతారా లేకపోతే ఏం చెప్తారు కోర్టుకి అనేది చూడాల్సిన విషయం. ఈ లోపల ఏమైందంటే, వీళ్ళు ఎప్పుడైతే రాంబాబు దగ్గరికి వెళ్ళారు, రాంబాబు దీన్ని ఇష్యూ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా వైసీపీ వాళ్ళు వచ్చారు, మీడియా ముఖ్యంగా సాక్షి, ఇంకొన్ని ఛానల్స్ వీళ్ళు దీని మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. దీని తర్వాత జగన్ కూడా ఎంటర్ అయ్యాడు. జగన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇదంతా జరిగింది. ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ దీన్ని ఏం చేశారంటే, సిఐని సపోర్ట్ చేయడం కోసం ఈ అబ్బాయి ఒక క్రిమినల్ అని, 20 కేసులు ఉన్నాయని, పోక్సో ఉందని, అంతకుడని ఇలాగ ప్రచారం, అంటే చంపేస్తే తప్పేంటి అన్నట్టుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే కేసులు ఉంటే చంపేస్తారా, శవాన్ని కూడా మాయం చేస్తారా, ఇదెక్కడి విడ్డూరం, కేసులు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద లేవా, మంత్రుల మీద లేవా కేసులు,
ఇలాగ చంపడం ఏంటి, దాన్ని మీరు సపోర్ట్ చేయడం ఏంటి అనేది జనంలో కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఇదంతా కూడా ఇప్పటికి దాదాపు ఇదొక 20 రోజులు, అదొక 20 రోజులు, అంటే 40 రోజులు అయింది యాక్చువల్గా సంఘటన జరిగి. ఇప్పుడు తెలుగుదేశంకి డ్యామేజ్ వచ్చింది. ఎప్పుడైతే జగన్ వెళ్ళి చూపించి, దాంతోపాటు ఇంకొక కృష్ణరాజు అబ్బాయి, ఆ అబ్బాయి కూడా చనిపోయినాడు. వాళ్ళ నాన్న పేరుపోగు వెంకటేశ్వరరావు అని ఎంఆర్పిఎస్ స్టేట్ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్కి. ఆ అబ్బాయి కూడా ఈ సిఐ నాగరాజు బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ తీసి చనిపోయాడు. సో దాన్ని కూడా జగన్ బయట పెట్టడంతో మీడియాలో ఇది వచ్చింది. దాంతో ఇంకా ఇది ఇంకొక పక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళింది. దాంతో ఫస్ట్ ఏం చేశారంటే నాగరాజుని విఆర్కి పంపించారు. విఆర్ అంటే వ్యాకెన్సీ రిజర్వ్. విఆర్ అనేది అసలు పనిష్మెంట్ కాదు అని చెప్పి ఇది చేస్తే జగన్ వెళ్ళినాక మళ్ళీ సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఒక దైవప్రసాద్ ఏసీపీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా, అంటే డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టారు. సో ఒక 2 రోజుల నుంచి డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ లోపల చంద్రబాబు దీంట్లో జాయిన్ అయ్యాడు. ఎంటర్ చేసి తన డ్యామేజ్ కంట్రోల్లోకి ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన సింగపూర్ ప్రయాణంలో ఉన్నాడు. ఇక్కడ ఎవరు సెకండ్ లేయర్ నాయకత్వం ఎవరు కూడా దీన్ని డీల్ చేయడంలో సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఈ అబ్బాయి నేరస్తుడు అని చెప్పడం వల్ల వాళ్ళే ఇండైరెక్ట్ గా అవును చంపేశారు, తప్పేంటి చంపితే అన్నట్టుగా కమిట్ అయిపోయినట్టుగా అర్థమైంది. ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, అతను ఎన్ని నేరాలు చేశాడనేది అనవసరం. నేరాలు చేస్తుంటే కోర్టులో నిరూపించాలి. నేరాలు చేసినాడని మనం చెప్పడం రాంగ్. నేరాలు ఆరోపించబడిన వ్యక్తి అతను నిందితుడు మాత్రమే. ప్రూవ్ అయితే గానీ నేరస్తుడని చెప్పడానికి లేదు. వీళ్ళు అవేం లేకుండా నేరస్తుడని తర్వాత అతను చంపితే తప్పేంటి, అలాంటి వాడిని వెనకేసి వస్తుంది వైసీపీ అని ఇలాగ మాట్లాడడం మొదలుపెట్టారు. తెనాల్లో కూడా పబ్లిక్ గా కొట్టినప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ తో వాళ్ళు దబాయించి తప్పించుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆర్గ్యుమెంట్లకు వచ్చారు. దీంతో డ్యామేజ్ అయింది. పైగా అతను కాపు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఇతను కాపని ప్రచారం చేస్తే సిఐ కూడా కాపని వీళ్ళు ప్రచారం చేశారు. అంటే ఒక కాపుని ఇంకొక కాపు చంపాడు తప్పేంటి అన్నట్టుగా ఆ యాంగిల్లో ప్రచారం చేశారు. సో దీంతో ఇప్పుడు చంద్రబాబు రంగంలో దిగి ఫస్ట్ ఏం చేశాడంటే అతన్ని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఎవరి మీద? నాగరాజు, సిఏ నాగరాజు మీద హత్య కేసు పెట్టారు. ఇప్పుడు నాగరాజు ఒకడే చంపే అవకాశం లేదు, ఖచ్చితంగా అతనికి హెల్ప్ చేసుంటారు. ఆ తర్వాత అతని శవాన్ని మాయం చేసేది పై అధికారులకు తెలియకుండా కూడా ఇది జరుగుతుంది అనేది కూడా అబద్ధం. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒకరిని కొట్టి చంపి బూడిద చేసేస్తే పై అధికారికి తెలియకుండా ఉంటే అతను ఇన్ఎఫిషియెంట్ అన్నా ఉండాలి పై అధికారి, లేకపోతే అతను కూడా కుమ్మక్కై ఉండాలి. సో లేకపోతే మామూలుగా పోలీసు వ్యవస్థ అనేది చాలా టైట్ గా ఉండే ఒక బ్యూరోక్రాటిక్ సిస్టమ్, తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. సో తెలిసే ఇది పై అధికారులు కూడా దీంట్లో కుమ్మక్కయ్యారని విమర్శలు వచ్చాయి. దాంతో ఇప్పుడు దైవప్రసాదం నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. కానిస్టేబుల్ని కూడా అక్కడ మురళీకృష్ణ, రాంబాబు, బాబురావు, తర్వాత అక్కడ సెంట్రీగా ఉన్న పవన్ అండ్ హిమజ, తర్వాత ఇంకొక కానిస్టేబుల్ నాగరాజు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ని కూడా నిన్న విచారించారు. సో విచారణ జరుగుతుంది ఒక పక్క. మరోపక్క చంద్రబాబు వీళ్ళ తల్లిని వాళ్ళ మేనమామని కలిసి ఒక సెటిల్మెంట్ ఏదో జరిగిందనే వార్త బయటకు వచ్చింది. అది ఏం సెటిల్మెంట్ అనేది తెలియదు, కానీ వాళ్ళ టోన్లో తేడా వచ్చింది. అంటే ఎవరి టోన్లో? మేనమామ తల్లి టోన్లో. తల్లి అప్పటి వరకు ఏం మాట్లాడుతుంది, కొడుకు బతుకుంటే చూపించండి, శవం ఉంటే శవం ఇవ్వండి, కనీసం కాల్ చేసి ఉంటే బూడిదివ్వండి అనేది చెప్తుంది. ఒక కన్ఫర్మేషన్ తనకి అనేది చెప్తుంది. ఈ చంద్రబాబుని కలిసిన తర్వాత నాకు న్యాయం చేస్తున్నాను, అది చాలు నాకు అని చెప్తుంది. మరి ఇప్పుడు బూడిద అవసరం లేదా, ఇప్పుడు శవం అవసరం లేదా, ఇప్పుడు మనిషి అవసరం లేదా అనేది ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. మామూలుగా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 5 ఏళ్ళు పౌరకుల సంఘంలో పనిచేశాను. మేము పనిచేసింది ప్రధానంగా అప్పుడు లాకప్ డెత్తులలోనే ఎక్కువ, చాలా లాకప్ డెత్తుల కేసులు చూసాం. మేము ఇలాంటి సిమిలర్ కేసు కార్వేట్ నగరంలో చిత్తూరు జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది. మేము ఒక నెల పాటు మా సంఘం పనిచేసాం, కుర్రోళ్ళంతా అక్కడ పనిచేసి దాని మీద విచారణ కూడా ఆర్డీఓ విచారణకు కూడా మేము పట్టుబట్టాము. గవర్నమెంట్ కూడా ఒప్పుకొని ఆర్డీఓ విచారణ వేసింది. కానీ ఆ విచారణకి ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ నాన్న అక్క రాలేదు.
మేము వెళ్ళి ఆ ఊర్లో ఈ రోజు విచారణ ఉంది మీరు రండి, ఆ రోజు బంద్ కూడా, మేము నానా బాధలు పడి వెళ్ళాం. వెళ్ళి మీరు విచారణకు రావాలంటే రావాలే, ఎందుకు రాకూడదు, వస్తాంలే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. తర్వాత అర్థమైంది ఏమంటే ఎస్ఐ వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు, వాళ్ళు విచారణ అయిపోయింది. సో ఇది కూడా అట్లాంటిది ఏమన్నా జరిగిందా అనేది అనుమానాలు వస్తున్నాయి. జరిగిందా లేదో మనకు తెలియదు. ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతాయంటే ఇలాంటి కేసులు బాగా ప్రముఖంగా వచ్చినప్పుడు సెటిల్మెంట్లు జరిగిపోతాయి. సెటిల్మెంట్లు జరిగిపోయినప్పుడు కేసు మెల్లగా నీరు గారిపోతుంది. ఇప్పటికిప్పుడు డైవర్షన్కి విచారణ ఇవన్నీ ఉంటాయి, నీరు గారిపోతాయి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా పొలిటికల్గా మాత్రమే ఆలోచించకూడదు. అంటే ఇప్పటికీ ప్రత్యర్థి వైసీపీ దీంట్లో దిగింది కాబట్టి మనం యాంటీగా ఉండాలని మాత్రం ఆలోచించకూడదు. నేను కొన్నిసార్లు ఆ సామెత చెప్తుంటా, ఒక్కోసారి శత్రువు మనల్ని దెబ్బ కొడితే మనకు తగలకూడదు, ప్రజలకు తగలాలి. మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు. దట్ ఈజ్ యుద్ధ సూత్రం. ఆ ప్రకారంగా మనం వైసీపీని దెబ్బ కొట్టాలనుకొని ప్రజల్ని దెబ్బ కొడుతున్నట్టుగా ఉంది ఇక్కడ. సో అది కొంత అర్లీగా మేలుకొని చేస్తుంటే ఇదే పని వైసీపీకి ఛాన్స్ ఉండేది కాదు. వచ్చినప్పుడే ఈ వీళ్ళిద్దరూ తల్లి మేనమామ ఎంతో బాధలతో తిరిగితే అప్పుడే కానీ వీళ్ళని చేసి దీన్ని సీరియస్గా సిఐని సస్పెండ్ చేస్తుంటే ఈ స్థాయిలో వచ్చేది కాదు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వరకు వెళ్ళింది, ఇది నేషనల్ అవుతుంది, ఇంటర్నేషనల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో హ్యూమన్ రైట్స్ కండిషన్స్ బాగాలేదు, పోలీస్ వైలెన్స్ బాగాలేదు. మన తమిళనాడులో స్టాలిన్ ఓడిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ పోలీస్ వైలెన్స్ అక్కడ ఎక్కువ ఉండడం. సో అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది నిజంగా సెటిల్మెంట్ చేసి కానీ గప్చిప్గా అంచేస్తే అది ఇంకా చంద్రబాబు ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. ఇతని మీద చర్య తీసుకోవాలి, ఈ పార్టీకి అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది రాంగ్ కాన్సెప్ట్. యాక్చువల్గా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మన క్రైమ్ జరిగితే మేము మా డిపార్ట్మెంట్లో వేస్తాం, జర్నలిస్టులు మేమే వేసుకుంటాం, కమిటెంట్ ఒప్పుకుంటారా? మరి ఎట్లా డిపార్ట్మెంట్లో వేస్తారు? ముందుగా అతన్ని హత్య చేశాడు, శవం మాయం. మరి శవం ఒకవేళ హత్య చేయలేదు అనుకుంటే బాడీ ఇవ్వాలి కదా, లేదు అతన్ని తీసుకొచ్చి కోర్టుకి అప్పగించేవాళ్ళు కదా. ఆల్రెడీ ఇంక 9 రోజులు ఉంది, 20 ఈ రోజు 20, ఇంకెప్పుడు అప్పగిస్తారు అంటే క్లియర్గా అర్థమైపోయింది. అలాగే ఇంకొక అబ్బాయి కూడా క్లియర్గా సాక్ష్యం ఉంది కదా, వాంగ్మూలం ఉంది కదా, మరణ వాంగ్మూలం ఉంది, నేను నా చావుకి సిఐ నాగరాజు కారణం ఉంది. సో ఈ 2 చాలు. ఈ రెండింటి మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు? సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక మామూలుగా మనకి జరిగేది ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా అది పెద్ద ఇష్యూ అయినప్పుడు దాని ముందు విచారణ అంటారు. విచారణ అంటేనే అర్థం ఏంటంటే పోస్ట్ పోన్ అయ్యి నీరు గార్చడం. ఇప్పుడు మనం తిరుమలలో జరిగింది, తిరుపతి తొక్కిసలాట, ఇప్పటివరకు ఏమైనా అయిందా? ఏమీ కాలేదు. అప్పుడు కూడా విచారణ అన్నారు, ఏమి అట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. ఇది కూడా అలాగే అయిపోయే అవకాశాలే నాకు తెలిసి అయితే అలాగే అయిపోతుంది. ఏమీ జరగదు. ఏమి జరగకుండా అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మచ్చలాగా ఈ ప్రభుత్వానికి మిగిలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ.